ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పలికెడది భాగవతమట పలికించువాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికే వేదండుగాక పలికెదనేలా అని ఇక్కడ ఈ వ్యాసపీఠంలో చెప్పించేది చెప్పబడేది అంతా కూడా ఆ ఆత్మజ్ఞానము ఆ మాస్టర్స్ ద్వారా వస్తుంది. నేను కేవలము ఈ శరీర మాధ్యమమే, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే అని తెలియజేసుకుంటూ, ఈ మరణించక ముందే మరణించాలి అనే అద్భుతమైన అంశాన్ని పత్రిజీ గారు లాక్డౌన్ టైంలో చెప్పడం జరిగింది. చాలా వీడియోస్ చెప్పారనమాట. అప్పుడు జూమ్ క్లాసులు అనేది అప్పుడే రావడం జరిగింది. ఆ టైంలో చాలా వీడియోస్ చెప్పడం జరిగింది అనమాట. క్లాసులు పత్రిజీ గారు ఆ జ్ఞానాన్ని అందించారు. అప్పుడు మరణానంతర జీవితం ఎలా ఉంటుంది, మరణించక ముందే ఎలా ఉండాలి, ఈ జ్ఞానాన్ని అంతా కూడా చెప్పడం జరిగింది. దాన్ని మనకు ఈ తటవర్తి రాఘవరావు గారు భీమవరం మాస్టర్ ఆయన పుస్తక రూపంలోకి తీసుకొని వచ్చారు. ఈ పుస్తకమే మరణించక ముందే మరణించాలి అనేది అనమాట. అయితే ఇక్కడ మనము ఆ ఇప్పుడు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అంట. మన పూర్ణాత్మలు ఎవరు అంటే ఆ సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అంశాత్మలమే మనము అని చెప్పడం జరుగుతుంది. అయితే కర్మ సిద్ధాంతం ప్రకారము ఈ యొక్క సోల్ అయితే ఏదైతే వస్తుందో ఇది ఫస్ట్ మనకు ఒక గుంపుగా ఉండే సమూహంగా ఉండే కొండలు గాను కొన్ని వందల సంవత్సరాలు అలా ఉన్న తర్వాత ఆత్మ అక్కడి నుంచి వృక్ష సంపద గాను వృక్షాలు గాను ఉంటుంది. ఆ తర్వాత క్రిమి కీటకాలు గాను పక్షులు గాను పశువు పక్షాదులు గాను ఇలా రకరకాల జన్మలు కొన్ని కోట్ల జన్మలు తీసుకుంటూ ఆ తర్వాత మనిషి జన్మగా వస్తుంది. ఆ ఆత్మ మనిషి జన్మగా వచ్చినప్పుడు ఫస్ట్ ఏమీ తెలియదు, అసలు ఏమి అనేది ఆ జ్ఞానం అనేది ఉండదు. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం నేర్చుకోవడం కోసమే కొన్ని వందల జన్మలు ఎత్తుతారు. కేవలం అక్కడ నేర్చుకోవడం కోసమే. ఇప్పుడు ఎట్లయితే స్కూల్కి వెళ్తారో పిల్లలు, అలాగే నేర్చుకోవడం కోసమే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ తెలియక చేసే తప్పులు ఏవైతే ఉంటాయో అవి మనకు మంచి అయినా చెడు అయినా అవి మళ్ళా జన్మకు వస్తాయి. వాటినే సంచిత కర్మలు అంటారు అనమాట. అలా ఒక్కొక్క జన్మలో తెలుసుకుంటూ వస్తే ఒక ఆత్మజ్ఞాని అంటే ఒక ధ్యానము గాని ఒక ఆత్మజ్ఞానము అనే స్థితి తెలుసుకోవడము చేయడము అనేది రావాలంటే 350 నుంచి 400 జన్మల మధ్యకు వస్తే తప్ప ఒక మనిషి ఈ ధ్యానాన్ని చేయడం కానీ ఆ మాట వినడం కానీ అనేది జరగదండి. అక్కడికి ఇప్పుడు అవంతా వినగలుగుతున్నారు, ఇది చేయగలుగుతున్నారు అంటే ఇన్ని కోట్ల జన్మలు దాటుకొని వస్తేనే ఈ సాధన అనేది అబ్బుతుంది, ఈ జ్ఞానము అనేది తెలుసుకుంటారనమాట. ఊరికే ఇక్కడికి వచ్చేసినాము ఏదో వింటున్నాము అని కాదు. మనకు ఎంత పుణ్యం చేసుకొని ఎంత ముందు జన్మల్లో అన్ని దాటుకొని వస్తే గాని ఈ ధ్యానం అనేది మనకు అవ్వదు. ఈ ధ్యానం అనే మాట విన్నా కూడా దాన్ని ఆచరించాలంటే మళ్ళీ మనం ఆ జన్మల్లో ఉంటేనే గాని చేయలేమన్నమాట. కొన్ని జన్మల్లో వినింటారు వదిలేసి ఉంటారు, కానీ దాన్ని మళ్ళా సాధన చెయ్యాలి అంటే అన్ని జన్మలు దాటుకొని వస్తే తప్ప అది మనకు అవ్వదు. అబ్బింది తెలుసుకుంటారు కొంతమంది, దానిలో పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు, కానీ విని వదిలేసే వాళ్ళు ఉంటారు. కానీ చూద్దాం ఇప్పుడు ఏమన్నా ముసలోళ్ళమా, ఇప్పుడు మనకేం అవసరము అనుకొని వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేసినప్పుడు మనకు మళ్ళా జన్మ ఎత్తుకోవాల్సిందే అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ జన్మ వేస్ట్ చేసుకుంటారు. వచ్చిన జ్ఞానము అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ముందు జన్మలో స్కిప్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకు జన్మలు ఉండవని కాదు, ఒకేసారి మళ్ళా పూర్ణాత్మ నుంచి అంశాత్మ నుంచి పూర్ణాత్మకు వెళ్ళాలంటే ముక్తి పొందాలంటే మళ్ళీ ఎన్ని కోట్ల జన్మలో, కానీ మధ్యలో స్కిప్ చేసుకుంటా పోవచ్చు. ఈ జ్ఞానం తెలుసుకొని సాధన చేయడం ద్వారా ఆత్మజ్ఞానం తెలుసుకోవడం ద్వారా నలుగురికి పంచడం ద్వారా సేవలు చేయడం ద్వారా ఇలా ఉంటుందన్నమాట. అయితే మనకు ఇందులోకి వచ్చినాక మనము ఏం తెలుసుకుంటాము అంటే నేను ఆత్మను, నేను శరీరాన్ని కాదు, ఈ భూమి మీదకి ఏదో పర్పస్ మీద ఈ భూమి మీదకి వచ్చాము అనేది ఈ ధ్యానం చేయడం ద్వారా మనకు తెలుస్తుంది అన్నమాట. ఆ తెలుసుకొని మనము ఎదుకతో ఉండి ఎప్పుడు నాది 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 ఈ శరీరము, నాది చీర, నాది ఇల్లు, నా 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 అనుకుంటూ ఉంటాము. కానీ ఇది ఏది నీది కాదు. జస్ట్ నువ్వు ఈ బట్టను అంటే ఈ షర్ట్ తీసేసి ఇంకొక షర్ట్ వేసుకున్నట్టు ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరంలోకి వెళ్తాము అంతే తప్ప నేనేది తీసుకొని వచ్చేది లేదు, నేనేది తీసుకొని పోయేది లేదు
అనేది తెలుసుకుంటారు. ఎలా తెలుసుకుంటారు అంటే, ఏమి జ్ఞానం లేనివాడైతే చనిపోయిన తర్వాత ఆ సోల్ బయటకు వచ్చేస్తుంది. సోల్ బయటకు వచ్చినాక అప్పుడు పట్టుకుంటాడు పైకి వెళ్ళాడి, ఇదేంది ఇది, నేను కింద ఉండేది నేనా పైన ఉండేది నేనా అనుకుంటారు. కానీ పైన ఉండేది నేనని కొంచెం కొంచెం సేపటికి తర్వాత కానీ తెలియదు. అప్పుడు అరే ఎందుకోసం వచ్చినాము, నేనేం చేసినాను అనేది అప్పుడు తెలుసుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తామో, ఈ విశ్వశక్తిని తీసుకుంటామో, ఈ జ్ఞానాన్ని పొందుతామో, అప్పుడు మన శరీరము లో నాడీ మండల శుద్ధి జరగడము, కుండలిని శక్తి థర్డ్ ఐ ఓపెన్ అవ్వడము, అలాగే ఆస్ట్రల్ ట్రావెలింగ్ జరగడము, మన నుంచి మన సోల్ బయటికి వెళ్ళడము, ఆ బయటికి వెళ్ళిన తర్వాత ఈ జ్ఞానాన్ని అంతా తెలుసుకోవడము, ఎందుకు వచ్చినాము అని ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేయడము, రకరకాల లోకాలకు వెళ్ళడము, ఎంతో మంది మాస్టర్స్ కలవడము, అందరి ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోవడము, అలా ఎందుకు వచ్చినామో తెలుసుకుంటారు. అప్పుడు బయటికి ఆల్రెడీ చూసేసుకుంటారు కదా. సోల్ అనేది బయటకు వస్తుంది. సోల్ అనేది బయటకు వచ్చి చూసుకున్నప్పుడు ఒకవేళ చనిపోయినా కూడా అప్పుడు డైరెక్ట్ గా వాళ్ళు వెళ్ళగలుగుతారు, ఇక్కడ పట్టుకోరు. ఎందుకంటే ముందే చూసేసినారు కదా, బయటకు వచ్చేసింది ఆత్మ, అన్ని తెలుసుకున్నాడు, నేను శరీరం కాదు ఆత్మ అనేది తెలుసుకున్నాడు. కాబట్టి అప్పుడు ఆ ప్రాపంచికంలో పట్టుకోకుండా పైలోకాలకు ఈజీగా వెళ్ళి తను వచ్చిన పర్పస్ ఏందో తెలుసుకున్నాడు, ఆ పనిని నిర్వర్తించినాడు, చక్కగా వెళ్ళాడు. ఇంకా నేర్చుకోవడానికి నేర్పించడానికి వెళ్తారు ఆ సోల్. ఇది మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేది చాలా మందికి తెలియదు. ఎందుకు అంటే వాళ్ళు ఆ జ్ఞానము తెలుసుకోలేదు, ఆ సాధన చేయలేదు. ఎప్పుడైతే ఇందులోకి వస్తామో, ఆ సాధన చేస్తామో, ఈ అనుభవాలన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు ఈజీ అయిపోతుంది. ఇప్పుడు కరెంటు పోయింది అనుకోండి, కరెంటు పోతేనే మనకి ఏమి కనపడదు, ఎక్కడ ఏది ఉంది. రోజు మన ఇంట్లోనే మనం ఎక్కడ ఏది పెట్టినామో కూడా మనం చూడలేం. అలాంటిది ఈ సోల్ అంటే ఇప్పుడు మనకు కనిపించే లోకము అనేది ఒకటి ఉంటే, కనపడింది వేరే ఉంటుంది అనమాట. మనకు ఈ సోల్ బయటకు వస్తే అంత చీకటిగానే ఉంటుందంట, కానీ మనకేది వెలుతురుగా ఉండదు. ఆ ఆత్మకు కూడా అంత చీకటిగానే ఉంటుందంట, కానీ ఎక్కడ వెలుతురు అనేది కనపడదు. మనకేమో అంత బయట ప్రపంచం వెలుతురుగానే కనిపిస్తుంది, కానీ అలా ఉండదంట ఆ లోకం. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ ఆత్మజ్ఞానం ధ్యానం చేస్తూ వెళ్తామో, మనకు ఆ వెలుతురు అనేది దారి చూపిస్తుందంట. మనం చేసే ఈ జ్ఞానం ద్వారా అవన్నీ తెలుసుకోగలుగుతామంట, తిరగలుగుతామంట ఈ సాధన ద్వారా. అయితే అది ఎలా తెలుసుకోవాలి, ఏంటి, ఆ మరణించక ముందే ఎలా మరణించాలి అనేది పత్రిజీ గారు చక్కగా వివరించారు. దాన్ని పుస్తక రూపంలో ఇచ్చారనమాట తటవర్తి రాఘవరావు. వీలైతే ప్రతి ఒక్కరు తెప్పించుకోండి. ఈ జ్ఞానాన్ని అందరి దగ్గర ఉండాలండి, అందరు చదవాలి. పుస్తకాలు చాలా ఉన్నాయి. మరణించక ముందే మరణించాలి, మరణానంతర జీవితము అని ఇంకా కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయన్నమాట. ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ పుస్తకంలో ఏం చెప్పారో పత్రిజీ గారు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ. సహజంగా మరణానంతరం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. పెద్ద పెద్ద పండితులు కూడా మరణించే వరకే ఎక్కువ చెప్తారు, అంతే కదండి. నీ జాతకం ఇట్లుంది, ఈ రోజు ఇట్లుంది, ఆ రోజు అట్లుంది అని మరణించిన తర్వాత ఏది ఉండదు. ఇప్పుడు బతికున్నంత వరకు ఎవరైనా ఎంత గొప్ప పండితులైనా చెప్తారు, కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళు కూడా ఎవరు చెప్పలేరు అనమాట. మరణించిన తర్వాత సింపుల్ గా ఏదో చెప్తారనమాట, ఇంకా అయిపోయింది ఇది, ఇంకా పోనీ మీ పని కార్యక్రమాలు చేసుకోండి అనేది సింపుల్ గా చెప్తారు. అందుచేత ఎవరికి మరణానంతర జీవితం గురించి సరైన అవగాహన లేదు. కానీ మనం తెలుసుకునే కొద్దీ బాగా అర్థమయ్యి జీవించి ఉండగా మనం ఎలా ప్రవర్తించాలి, మనలో ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి, మనం ఎలా జీవించాలి అన్నది బాగా అర్థమవుతుంది. అందుకే పత్రి గారు ఏది ఇంపార్టెంటో, ఏదైతే అందరికీ అవసరమో, అందరూ నేర్చుకోవాలో, ఏదైతే అందరూ జీవితంలో ఆచరించాలో, ఏదైతే ప్రతి ఒక్కరూ ఆచరించి జీవితంలో గొప్ప మార్పులు తెచ్చుకుంటారో అలాంటి విషయాలే బోధిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. పత్రిజీ గారు ఎక్కువ చెప్పేవి ఈ విషయాల గురించే. ఇప్పుడు మనము ఆయన చెప్పినటువంటి జ్ఞాన సందేశాల్లో ఒక టాపిక్ మీకు చెప్పుకుందాం. ఏమిటంటే, మరణించక ముందే మరణించాలి. అంటే మరణించిన తర్వాత ఏమి జరుగుతుందో అది మరణించక ముందే తెలుసుకోవాలి. ఈ విషయము ఆత్మ జ్ఞానులకే అవగాహన ఉంటుంది, అంతే కదండి. లేకపోతే బయట వాళ్ళకి ఎవరికైనా చెప్పినామంటే ఆత్మ అంటే అదేదో దయ్యం భూతం పిశాచం అనుకుంటారు తప్ప
ఆత్మ అంటే అది గొప్ప సోలు అని అట్లా ఎవరు అనుకోరు. ముందు ఎవరన్నా అన్నామంటే ఆత్మ అమ్మో అనేస్తారు. ఎందుకంటే వాళ్ళకు దీని గురించి తెలియదు కాబట్టి. దీని గురించి ఎంత తెలుసుకుంటే జీవితంలో మనము అంత లాభం పొందుతాం. అందుచేత మరణించిన తర్వాత జరిగే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. సహజంగా చాలా మంది ఈ విషయము ప్రస్తావించరు. ఎందుకంటే ఆ చావు అనే దాని గురించి ఎవరు మాట్లాడారు అనమాట. అదేదో పెద్ద తప్పు అన్నట్టుగా, ఎందుకు అట్లా పీడ మాటలు మాట్లాడతావు, ఇప్పుడు అవన్నీ అవసరమా, ఇట్లా మాటలు మాట్లాడతారే అని అంటారనమాట. కానీ పత్రి గారి స్థాయిలో ఉన్నవారు మరణించక ముందే మరణించాలి అన్న విషయం చెప్పడం జరిగింది. అందుచేత కొంతమంది యోగులు చెప్పిన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా కబీర్ గారు ఏమన్నారంటే, ఏ చావుకి ప్రపంచం భయపడుతూ ఉంటుందో దాన్ని పొందడంలోనే నాకు ఆనందం ఉంది అని అన్నారంట. ఎవరు? కబీర్ దాస్ గారు. ఏదైతే ఏ చావు అనేది ఉందో అది ప్రపంచం అంతా మొత్తం అందరూ భయపడుతూ ఉంటారు దాని గురించి, కానీ అది పొందడంలోనే నాకు ఆనందం ఉంది అన్నారంట ఆయన. చూడండి, ప్రపంచంలో అంతా చావుకు విపరీతంగా భయపడతారు. కారణము చనిపోతానేమో, కానీ కబీర్ దాస్ అలా అనలేదండి. ఏమంటున్నారు? అది పొందడంలోనే నాకు ఆనందం ఉంది అన్నారు. అంటే చావుకు చావు నాకు ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్తున్నారు. అంటే మనం ఏ పర్పస్ మీద ఈ భూమి మీదకి వచ్చింటామో అది కంప్లీట్ చేస్తేనే కదండి మనకి చావు అనేది వస్తుంది. అంటే మనం వచ్చిన పని సరిగ్గా చేసినట్టు ఇంకా నేర్చుకునేదానికి వెళ్తాం అనమాట. ప్రమోషన్ వచ్చినట్టు. పత్రి గారు కూడా ఏమన్నారంటే, పుట్టుక సంబరమే, చావు సంబరమే అన్నారు. పుట్టేది కూడా సెలబ్రేషనే, పోయేది కూడా సెలబ్రేషనే. ఇది ఎవరి విషయంలోనంటే ఆత్మజ్ఞాని విషయంలోనే ఇలా జరుగుతుంది. ఎవరైనా చావుకు భయపడుతున్నారంటే వారు చాలా అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. ఎవరైతే భయపడుతుంటారో, అమ్మో ఎక్కడ చనిపోతామో ఏమో, అప్పుడే చావు వస్తుందా, ఎవరైనా రేపు పొద్దున్నే నువ్వు ఉండమంటే రాత్రి పడుకుంటామా అండి? అసలు నిద్రపోతామా మనము? అస్సలు ఉండదన్నమాట. అట్లా అంత భయపడుతూ ఉంటాం. కానీ కబీరు ఆ చావు పొందడంలో నాకు ఆనందం ఉంది అన్నారు కబీర్ గారు. ఎందుకంటే చనిపోతే జరిగేది ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి, చావు అన్నది లాభం కాబట్టి. అందుచేత ఆత్మజ్ఞాని చావుకు దుఃఖించడు, ఏడవడు, ఆనందంగా స్వీకరిస్తారు మరణాన్ని. అంతే తప్ప వాళ్ళు దాని గురించి బాధపడరు. ఎందుచేతనంటే చనిపోయిన తర్వాత లాభం కలిగే పనులే పత్రి గారు అందరి చేత చేయిస్తారు. అదే ఏదైతే మనము చనిపోయిన తర్వాత ఎలాంటి లాభాలు పొందాలో అవి ముందే పత్రిజీ గారు అందరి చేత చేయించేవారంట. అందుచేత పత్రి గారు చెప్పినటువంటి పనులు ఎవరైతే నిత్యము చేస్తూ ఉంటారో అస్సలు వాళ్ళు చనిపోవడానికి బాధపడరు. ఎందుకంటే వాళ్ళు అన్ని కూడా నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. కానీ చనిపోతే నష్టపోతాం అనుకున్న వారు భయపడతారు. ఎవరైతే ఆ అజ్ఞానంలో ఉంటారో వాళ్ళు మాత్రమే భయపడతారు. చూడండి, భార్య మీద మమకారం పెంచుకున్నవారు, ధనం మీద మమకారం పెంచుకున్నవారు, ధనాన్ని కూడబెట్టేవారు, పిల్లల మీద బాగా మమకారం ఉంటుంది. ఆ ధనాన్ని, ఆ సంపదలు పోగేసుకున్నవారు జీవితం అంతా వాటి కోసమే కష్టపడతారు. ఇంకా అవే సర్వస్వం అనుకుంటూ ఉంటారు, అవే జీవితం అనుకుంటూ ఉంటారు. చనిపోతే ఇవన్నీ వదిలివేయాలి కదా, మరి ఎంత భయపడతారు, ఎంత బాధపడతారు ఒకసారి ఆలోచించండి. ఎందుచేతనంటే వాడి జీవితం అంతా వాటి కోసమే వెచ్చించాడు, అదే జీవితం అనుకున్నాడు, జీవితంలో అవే సంపాదించుకున్నాడు, అవే పోగేసుకున్నాడు. తీరా అన్ని చేశాక చనిపోతే వదిలేయాల్సి వస్తుంది. వాటిని వదలాలంటే ఎంత భయపడతాడో, ఎంత బాధపడతాడో చూడండి. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి దేనికోసం వచ్చినాము? ఈ శరీరం కోసమే చేస్తాము, ఈ శరీరం కోసమే ఈ శరీరం సుఖపడడం కోసమే ఇల్లు, ఈ శరీరం సుఖపడడం కోసమే ఆహారం, ఈ శరీరం సుఖపడడం కోసమే మంచి మంచి నగలు, బట్టలు అన్నీ కూడా దీనికోసమే ప్రయత్నం చేస్తాం తప్ప వేరే దానికోసం ఇంకేది ఉండదు.
ఇదే ప్రపంచంగా బతుకుతా ఉంటాం. కానీ ఎవరైతే తాను ఆత్మ అని తెలుసుకొని నేను కొన్నేళ్లే ఈ భూమి మీద ఉంటాను అని అర్థం చేసుకొని కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ శరీరం నేను వదిలేయాల్సి వస్తుంది అని తెలుసుకొని ఇవన్నీ తాత్కాలికం అనుకుంటూ వాటికి అంత ప్రాముఖ్యం ఇవ్వకుండా తన వారితో ఉంటాడు. వాటితోనే ఉంటూ ఈ శరీరంతో ఆత్మ లాభం కోసం చేయవలసిన సాధనలు చేస్తాడు. అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేస్తాడు. సాత్వికమైన ఆహారం తీసుకుంటూ జ్ఞానవంతమైన పుస్తకాలు చదువుతూ ఈ జ్ఞానాన్ని బోధించే వారి సాంగత్యం చేయడం వల్ల ఈ ఆత్మ మార్గంలో సేవలు చేయడం వల్ల జ్ఞానం సంపాదించుకోవడం వల్ల ఆత్మ అయిన వాడికి ఎంతో లాభం చేకూరుతుంది. ఇక్కడ శరీరంతో ఉంటూ ఈ శరీరం చేయాల్సిన పనులన్నీ చేస్తూ భార్య పిల్లలతో ఉంటూ అయితే అటాచ్మెంట్ ఉండకుండా డిటాచ్మెంట్ లోనే ఉంటారు. కానీ వాళ్ళతోనే ఉంటారు. ఇప్పుడు పత్రిజీ గారికి సంసారం లేదండి, పిల్లలు లేరు, అంతా ఉన్నారు. అయితే ఆయన ఆత్మ అని తెలుసుకున్నారు. ఆయన వచ్చిన పర్పస్ ఏదో ఆయన చేస్తూ ఉన్నారు. చక్కగా వచ్చిన పని ఎప్పుడు ఒక్క ఒక గంట కూడా ఖాళీ ఉండకుండా ఆయన వచ్చిన పని ఆయన చేస్తూనే ఉన్నారు. అట్లనే సంసారాన్ని ఏం వదిలిపెట్టలేదు. సంసారము ఉంది, అలాగే ఈ కార్యక్రమాలు ఉన్నాయన్నమాట. అలా తెలుసుకుంటూ ఎవరైతే చేస్తారో వాళ్ళు అద్భుతంగా ఉంటారన్నమాట. ఎందుచేతనంటే ఇటువంటి పనుల వల్ల వారు చనిపోయిన ఇప్పుడున్న స్థితి కంటే ఇంకా ఉన్నత స్థితి, అంటే ఇంకా గొప్ప స్థితి వాళ్ళు పొందుతారు. వారికి తెలుసు శరీరంతో నేను చేయవలసిన పనులన్నీ చేశాను, ఇంకా ఈ శరీరం వదిలివేసినా నాకు ఏమీ నష్టం లేదు, తర్వాత చేయవలసినవి నేను చేసుకుంటాను అని నిర్ణయించుకొని చనిపోయిన తర్వాత వారికి తీసుకువెళ్ళడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే సహాయకులు ఉంటారో వాళ్ళతో పాటు పైలోకాలకు వెళ్ళిపోతారు. అక్కడ చేయవలసిన పనులు ఏవైతే ఉంటాయో అవి చేసుకుంటారు. అంతే కదా. అంత అద్భుతంగా, అంటే వాళ్ళు ఏ పర్పస్ మీద ఈ భూమి మీదకి వచ్చినారో అది చేసేసినాక ఇంకా వెళ్ళడానికి ఎంతో పాకులాటం. ఇక్కడ అయ్యో నా ఇల్లే, నా వాళ్ళే, నా పిల్లలే ఏడుస్తున్నారే, వదిలిపెట్టేసినాని అలాంటిది ఏది ఉండదన్నమాట. ఈజీగా వెళ్ళిపోతుంది సోల్. అందుకే కొంతమంది ఆత్మజ్ఞానులు చనిపోయే ముందు చెప్పి మరీ చనిపోతారు. గ్రేట్ మాస్టర్స్ అండి. వాళ్ళు ఎప్పుడు పోతారో, ఏ టయానికి చనిపోతారో ముందే చెప్తారనమాట. ఈ టయానికి నేను చనిపోతాను అని చెప్పి చనిపోవడం జరుగుతుంది అనమాట. నా పని అయిపోయింది, ఇంకా నేను వేరే కార్యక్రమాలకు వెళ్ళిపోతున్నాను అని ముందే చెబుతారు. చనిపోవడానికి వాళ్ళేమీ బాధపడరు. కారణము చావు వారికి లాభం కలిగిస్తుంది కనుక. అందుచేత పుట్టుక ఎంత సంబరమో వారికి చావు కూడా అంతే సంబరము. అందుకే పత్రి గారు ఆత్మ జ్ఞానానికి పుట్టుక సంబరమే, చావు సంబరమే అంటారు. ఆయన ఈ విషయము ఎన్నో సందర్భాల్లో చెప్పారు. చావు మనకు మంచిదే, చావు మనకు లాభమే అన్న విషయము పత్రి గారు చెప్పడానికి కారణము మనల్ని ఆ భయం నుండి బయటపడివేయడానికే. ఎంతో మంది చావు అంటే భయం ఖచ్చితంగా ఉంటుంది. ఎలా పోతామో ఏమో, ఎప్పుడు వస్తుందో ఏమో, అనుక్షణం భయం భయంగా బతుకుతూ ఉంటారన్నమాట. ఎవరైనా చనిపోతే వెంటనే సార్కి ఫోన్ చేస్తారు. సార్ పలానా వాళ్ళు చనిపోయినారు అని చెప్తారంట. పోనీవయ్యా, దానికేముంది, చేయవలసింది చేశారు, గొప్పగా చేశాడు, ఇంకా ఇంతకన్నా గొప్ప పనులు చేయడానికి వెళ్ళాడు. పాత షర్టు తీసి కొత్త షర్టు వేసుకునే దానికి బాధపడడం దేనికి అని అంటారంట సార్. భగవద్గీతలో కూడా అదే చెప్పబడింది కదా అని అన్నారు. అందుచేత జ్ఞానం సంపాదించుకున్న వారు, ధ్యాన మార్గంలోకి వచ్చిన వారు, ఈ మార్గంలో కృషి చేసేవారు చావుకు భయపడాల్సిన పని లేదు. ఎవరైతే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకుంటారో, ఇందులోనే ఉంటారో, ఈ ధ్యాన మార్గంలోకి వస్తారో, ఈ మార్గాన్ని చక్కగా అలవర్చుకొని ఈ సాధన చేస్తుంటారో వాళ్ళెవరూ కూడా దీనికి భయపడాల్సిన పని లేదు. అందుకే పత్రిజీ ఆత్మ అయిన మనము లాభం పొందడానికి మన చేత ఎన్నో పనులు చేయిస్తారు, ఎన్నో ప్రాజెక్టు పెట్టిస్తారు. ప్రాజెక్టుల్లో మనందరినీ పాల్గొనమంటారు. మనం ఎంత
ఎంత చేస్తామో ఆత్మకు అంత లాభము. అంటే సేవ చేయమని ఎన్నో ప్రాజెక్టులు, అంటే పిరమిడ్లు కట్టించే వాళ్ళు పిరమిడ్లు, అన్నదానం చేసే వాళ్ళు అన్నదానము, సేవ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ముదల్కర్ సార్ ఉన్నారు, ఆయన ఎప్పుడు కూడా దేశమంతా తిరిగి అందరినీ కూడా ధ్యానంలోకి తీసుకొస్తూ ఉంటారు అనమాట. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవని ఇచ్చేశారు సార్. ఒక్కో కొంతమందికి ఇది, కొంతమందికి ఇది అని ఇట్లా డిపార్ట్మెంట్ గానే ఇచ్చేసినారు. వాళ్ళందరికీ కూడా అలా సేవ అనేది చేయడానికి అందరినీ పంపించడం జరుగుతుంది అనమాట. గొప్ప గొప్ప ప్రాజెక్టుల రూపంలో ఇచ్చారనమాట. మరి ఆయన పెద్ద పెద్ద పిరమిడ్ ధ్యాన కేంద్రాలు స్థాపింపజేశారు. ఇంకా చిన్న చిన్న పిరమిడ్లు ఎన్నో కట్టిస్తున్నారు. అలాగే పిఎన్సిని పెట్టించారు. వీటన్నింటిలో పాల్గొంటూ ఈ సత్య జ్ఞానాన్ని ప్రపంచమంతా బోధించి అందరినీ జ్ఞానవంతులుగా చేయాలనేది ఆయన లక్ష్యము. భూమి మీద మానవులకి తప్పు ఏంటో తెలియదు, మంచి ఏంటో తెలియదు. తప్పులు చేస్తూ అదే గొప్ప అనుకుంటారు. కానీ అది అనుభవించే సమయం వచ్చేసరికి విలవిల్లాడిపోతారు. అందుచేత అలాంటి వారందరూ కళ్ళు తెరిపించడానికి పత్రి గారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన జీవహింస చేయకూడదని స్పష్టంగా చెబుతున్నారు. ఏ కోడిని ఏ మేకను చంపకు, అవి ఆత్మలే, అవి కూడా నీ స్వరూపాలే అని తెలుసుకో, జ్ఞానం పెంచుకో అని చెప్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చినాము, మనతో పాటి అవి కూడా వచ్చినాయి. అందులో ఉండేది మనలో ఉండేది ఒకటే ఆత్మ. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అది వేరే ఇది వేరే, అది జంతువు, అది తినడానికే పుట్టింది, మనం దాన్ని తినాలి అలా అనుకోవద్దండి. అందులో ఉండేది కూడా ఆ భగవంతుడే. కాబట్టి జీవహింస చేయవద్దు అని చెప్పడానికే ఆయన వచ్చారంట భూమికి. కానీ కొంతమంది మాంసం తినకపోతే ఎలా, మనకు బలం ఎలా ఉండాలి, పౌరుషం ఉండాలి. మాంసం తినకపోతే పౌరుషం ఎలా వస్తుంది? ఏమి తినకపోతే దద్దమ్మల్లా ఉండిపోతాము, దేశమే నాశనం అయిపోతుంది. సరిహద్దుల్లో ఉన్న వాళ్ళు మాంసం తినకపోతే ఆ సరిహద్దులు ఎవరు రక్షిస్తారు అని అంటారు. అలా మాంసాన్ని తినమని ప్రోత్సహించేవారు ఉన్నారు. మరి వారు ఎన్నో ఉపన్యాసాలు చెబుతుంటారు. కానీ ఆ జీవులు కూడా ఆత్మస్వరూపాలే, దైవ స్వరూపాలే, భగవంతుల్లోని భాగాలే, అందులో ఉన్నది ఆ భగవత్ స్వరూపమే అని వాళ్ళకి ఎందుకు అర్థం కాదు? కొంతమంది ఉపన్యాసాలు ఇస్తుంటారు అనమాట. ఇలా వాళ్ళకు అది కూడా భగవత్ స్వరూపమే కదా, అందులో ఉండేది కూడా ఆ భగవంతుడే కదా అని ఎందుకు తెలియదు అని అంటున్నారు. అసలు అందరూ పత్రి గారు చెప్పినట్టు శాకాహారులై ధ్యానం చేస్తే వాళ్లకు ఈ రజోగుణము తమో గుణము అలాంటి గుణాలు ఏమీ ఉండవు. ప్రతి ఒక్కరూ కూడా ఈ శాకాహారంగా ఉండి ధ్యానము జ్ఞానంతో ఉంటే అప్పుడు యుద్ధాలు అనేది ఎందుకు వస్తాయండి? యుద్ధాలు అనేదే ఉండవు కదా, ఈ గొడవలు ఉండవు. అసలు ఈ సైన్యం ఎందుకు? దేశ రక్షణ కోసము ఇన్ని లక్షల కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఖర్చు పెట్టడం ఎందుకు? ఎందుకంటే వాళ్ళు తినే ఆహారాల వల్లే వాళ్ళ గుణాలు అనేటివి అట్లా చెడిపోతున్నాయి. అందుకే ఇంత విపత్తు అంతా వస్తోంది. వాళ్ళ బుద్ధి వికటించడం వల్లనే, ఈ సరైన ఆహారము సరైన జ్ఞానం లేకపోవడం వల్లే యుద్ధాలు అనేది, సమస్యలన్నీ వస్తున్నాయి. ఆహారం అనేది సరైన ఆహారం తీసుకుంటూ సరైన జ్ఞానంతో ఉంటే అసలు యుద్ధాలు గొడవలు ఉండవు. వాటి మీద పెట్టే ఖర్చు కూడా మనము సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ డబ్బంతా కూడా దేశాభివృద్ధి మీద పెడితే ఎంత అభివృద్ధి చెందుతుంది? మనకు ఇవన్నీ కూడా ఇలా మంచిగా చెప్తే ఎంత అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు. ఈ ద్వేషాల వల్లే కదా, ఈ కక్షల వల్లే కదా, ఈ భయం వల్లే కదా డబ్బంతా దానికి తగలేస్తున్నారు, అంతే కదా. లేకపోతే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలకు పెట్టవచ్చు. కానీ కొన్ని కోట్లు, వేల వేల కోట్లంతా ఈ యుద్ధాలకు దీనికే వెళ్ళిపోతుంటాయి. ఆ మరణాయుధాల కోసమే వెళ్ళిపోతున్నారు. ఎంత జనాలు చనిపోతున్నారు, ఎంతమందికి ఆహారం అనేది లేకుండా పోతుంది, ఎంత ఇబ్బందులు ఉన్నాయి చూడండి. అంతా ఒకటే అనే భావంలోకి వస్తే ద్వేషాలు ఎక్కడ ఉంటాయి, ఇంకా యుద్ధాలు ఎక్కడ ఉంటాయి? అందుచేత ఎంతటి గొప్ప మహాత్ముడు పత్రి గారు భూమి మీదకు వచ్చి ఎన్నో విషయాలు చెప్పారు చూడండి. మనకు ఇవన్నీ చెప్పడం కోసమే
ఆయన ఈ భూమి మీదకి వచ్చారన్నమాట. అందులో ముఖ్య విషయం ఏంటంటే మరణించక ముందే మరణించాలి. అంటే మరణించిన తర్వాత జరిగే దాని గురించి జీవించి ఉన్నప్పుడే తెలుసుకోవాలి. అది తెలుసుకున్న వారికి చావంటే భయం ఉండదు. వారికి చావు కూడా సంబరమే అవుతుంది. పరమయోగి కబీర్ దాస్ ఏ చావుకు ప్రపంచమంతా భయపడుతూ ఉంటుందో దాన్ని పొందడంలోనే నాకు ఆనందం ఉంది అన్నారు కదా. అంత గొప్పవాడు నాకు చావు ఆనందాన్ని కలిగిస్తుందని చెప్తున్నారు. మరి మనకెందుకు దుఃఖం కలుగుతుంది? చావు అంటే మనకెందుకు భయం కలుగుతుంది? మనకెందుకు విలవిల్లాడిపోతున్నాం మనము? ఏమిటి తేడా అంటే ఆయన అపార జ్ఞాన సంపన్నుడు, మనము అజ్ఞానంలో ఉన్నాము, అంతే తేడా. అందువల్లనే ఆయనకు చావు అంటే సంబరం, ఆనందం, ఎంతో ఆనందం అన్నమాట. అలాగే సిక్కుల గురువైన గురునానక్ సాహెబ్ కూడా ఏమన్నారంటే జీవన్ మరణం ప్రాప్తించే యోగం కోసమే మనమంతా పాటుపడాలి. జీవన్ మరణం ప్రాప్తించే యోగం కోసమే మనమంతా పాటుపడాలి అని చెప్పారండి. అంటే పత్రిజీ చెప్పినట్టు జీవించి ఉండగానే మరణించాలి అన్నారు. అలాంటి యోగాన్ని అభ్యసించాలి. అంటే మరణాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అంటే దివ్య నేత్రం సంపాదించుకోవాలి. సూక్ష్మ శరీర యానం చేయగలగాలి. వాటి ద్వారా మరణించిన వారు వెళ్ళే లోకాలకు వెళ్ళి రాగలగాలి. ఎవరైతే చనిపోయిన తర్వాత ఆ ఆత్మగా వెళ్ళి అక్కడంతా తిరుగుతూ ఉంటారో అలా ముందే మరణించక ముందే అలాంటి ప్రయాణం చేయాలి అని చెప్తున్నారు. అంటే ఆ లోకాలలో విషయాలన్నీ తెలుసుకోవాలి. దీనినే జీవన్ మరణ యోగాభ్యాసము అంటారు. అలాగే బైబిల్లో కూడా సెయింట్ పాల్ సువార్తలలో ఏం చెప్పబడింది అంటే నేను నిత్యము మరణిస్తూనే ఉంటాను. అంటే అతీంద్రియ శక్తుల ద్వారా మరణించిన వారు వెళ్ళే లోకాలకు నిత్యము వెళ్ళి ఆ విషయాలు తెలుసుకోవడము అని చెప్తున్నారు అన్నమాట. అలాగే ఓ మహమ్మదీయ మహాత్ముడు ఏం చెప్తున్నారంటే మరణానికి ముందే మరణించడం నేర్చుకో. అంటే మరణించక ముందే ఎలా మరణించడం ఎలాగో తెలుసుకో అని చెప్తున్నారు. ఆలోచించు, నువ్వు మరణిస్తే ఇప్పుడు ఉన్నవన్నీ ఏముంటాయి అంటే ఏది నీతో వస్తుంది అంటే ఏది రాదు. అందుచేత జీవించి ఉన్నప్పుడు కూడా ఇవేవి నావి కాదు అని అర్థం చేసుకోవాలి. అలాగే జీవించగలగాలి. అంతేగాని ఇవన్నీ నావి అన్నట్టుగా జీవిస్తే వాటి కోసం తప్పులు చేస్తారు. అంతే కదా. ఒకరి దగ్గర ఏదైనా ఉంది అంటే అది నాకు కావాలి అంటే లాగేసుకునే ప్రయత్నాలు, ఎన్నో దుర్మార్గ పనులు, దుర్మార్గపు ఆలోచనలు, కుట్రలు ఎన్నుంటాయో ఇంకా. అలా చేయడం వల్ల జీవితాన్ని ఎంతో నష్టపెట్టుకుంటారు. కానీ ఎప్పుడైతే ఇది తెలుసుకుంటారో అంటే మరణించిన తర్వాత వీటన్నింటినీ వదిలేయవలసి వస్తుంది, వీటితో నాకు ఏ సంబంధము ఉండదు అని తెలుసుకుంటారో అప్పుడు వేటి మీద వ్యామోహం పెరగదు. ఇవేవి నాతో రావు కదా, ఇవి నావి అని నేను ఎట్లా అనుకుంటాను అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు వ్యామోహం అనేది ఉండదు. అంటే మరణించక ముందే మరణించడం నేర్చుకుంటామని అర్థమవుతుంది. అందుచేత ఏది ఉన్నా అవి ఉండదు, నావి కానట్లు ఉండాలి. అప్పుడు వాటిని సంపాదించడానికి పాపాలు చెయ్యరు. భార్య కోసం, పిల్లల కోసం పాపాలు చెయ్యరు, తప్పులు చెయ్యరు, ధర్మంగా నడుచుకుంటారు. ఉన్నన్ని రోజులు ఎవరితో లేనిపోని గొడవలు కూడా పెట్టుకోరు, ఎవరిని హింసించరు, వేటిని చంపరు. ఇవన్నీ ఎప్పుడు చేస్తారు అంటే మరణించక ముందే మరణించడం నేర్చుకున్నప్పుడు. నా విషయంలో జరిగిన చిన్న సంఘటన చెప్తాను. అంటే రాఘరావు సార్ విషయంలో ఒక సంఘటన జరిగిందంట. ఆయనకు ఆ మధ్యలో కరోనా వచ్చింది. పిల్లలు ఏం చెప్పారంటే ఇక్కడ కాదు అంటే భీమవరంలో ఉంటారు సారు, హైదరాబాద్లోకి వచ్చి వైద్యం చేసుకోండి, అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పి రమ్మన్నారంట. హైదరాబాద్కు తీసుకొని వెళ్ళారు. మేము బయలుదేరదామని
ఇంట్లో అన్ని సర్దుతూ ఉంటే నాకు ఏమనిపించిందంటే వీటితో నాకు రుణం తీరిపోయిందేమో, అంటే ఆ ఇంట్లో ఉండే వస్తువులన్నింటితో కూడా ఇంకా నాకు రుణం తీరిపోయింది అని అనిపించిందంట సార్కు. ఇవన్నీ చూడటం ఇదే ఆఖరేమో అని కూడా అనిపించిందంట. ఆలోచించండి, నిజంగా కరోనా వల్ల చనిపోతే అన్నీ పోయినట్లే కదా అని అనిపించేసింది. కాసేపు ఏమనుకున్నానంటే ఊర్ని వీటి కోసమా ఇంతకాలం ఆరాటపడింది అని అనిపించింది. నాకు కాసేపు హైదరాబాద్ వెళ్తున్నట్లు లేదు, అవన్నీ వదిలిపెట్టి పైలోకాలకు వెళ్తున్నట్టు అనిపించింది. మనం భూమి మీద చేయవలసిన పని ఇంకా ఏదైనా ఉంటే మళ్ళీ వస్తాము. మనం చేయవలసిన పని తీరిపోతే ఇంకా అక్కడి నుంచి అట్లే వెళ్ళిపోతాము అనుకున్నారంట. పత్రి గారు చెప్తారు కదా, నువ్వు చేయవలసిన పని ఏమైనా ఉంటే నువ్వు వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళవు. నువ్వు చేయవలసిన పని అయిపోతే నువ్వు ఉండాలనుకున్నా కానీ ఉండవు. ఈ విషయము ఈ విషయం మీద అవగాహన ఎంత ఉంటే మీరు అంత దుఃఖం లేకుండా ఉంటారు. లేకపోతే అన్నింటికీ దుఃఖమే. ప్రతి చిన్న చిన్న విషయాలకంతా బాధపడుతూనే ఉంటాము. అందుచేత కరోనా వచ్చిందంటే చనిపోతామేమో అని భయపడ్డాం కాదు. నా రుణం తీరిపోయింది, అంటే ఇక్కడికి వచ్చిన పర్పస్ అయిపోయింది, ఇంకా నేను చేయవలసిన పనులన్నీ అయిపోయాయేమో అని అనుకోవాలి. అప్పుడు దుఃఖం ఎక్కడా ఉండదు. అందుచేత ఒక మహమ్మదీయ మహాత్ముడు ఏమని చెప్పారంటే, మరణానికంటే ముందు మరణించడం నేర్చుకో. అలాగే దాదు మహాత్ముడు ఏమన్నారంటే, ప్రాణం ఉన్న శవంలా జీవించడం నేర్చుకో. అంటే ఒక శవం అక్కడ ఉంది అంటే అది ఎలా ఉంటుందో, దానికి ఏది అంటనట్టు ఉంటుందో, నువ్వు బతికి ఉన్నా కూడా అట్లే ఉండు అని చెప్తా ఉన్నారు. మనం నిజంగా శవమే, కానీ ప్రాణం ఉంది. శవం ఎలా ఉంటుందో ప్రాణం ఉన్నప్పుడు కూడా అలా ఉండాలి. అంటే ప్రాణం ఉన్న శవంలా జీవించగలగాలి. మీ ప్రవర్తన అలా ఉండాలి. ఒక శవాన్ని అక్కడ పడుకోబెట్టి దాన్ని ఎవడన్నా తిట్టినా అది పలకదు, ఎవడన్నా కొట్టినా అది పలకదు, ఉలుకు పలుకు లేకుండా ఉంటారు. అంటే ఇప్పుడు దీన్ని ఎవడన్నా ఏమన్నా అన్నా కూడా అట్లా ఉండు అని చెప్తా ఉన్నారు ఇక్కడ. ప్రాణమున్న శివంలా జీవించడం నేర్చుకో అంటే అప్పుడు నీకు ప్రభు దర్శనం కలుగుతుంది. అలాంటి స్థితిలో నీకు ఉంటే నీకు ప్రభు దర్శనం కలుగుతుంది, అంటే ఆత్మ దర్శనం అవుతుంది అని అన్నారు. శవం ఏం చేస్తుంది? అక్కడ ఎవరు ఉన్నా పట్టించుకోరు, ఎవరు ఏం చేస్తున్నా స్పందించరు. ఒక రకంగా చెప్పాలంటే చంటి పిల్లవాడితో సమానము. చంటి పిల్లవాడికి చంటి పిల్లవాడికి కూడా ప్రాణం ఉంటుంది, కానీ అక్కడ ఎవరు ఏం చేస్తున్నా, తిట్టుకున్నా, గొడవలు పడుతున్నా వాడికి అవసరం లేదు. అలా సాక్షిగా చూస్తూ ఉండిపోతాడు. అలాంటి వారికి కోపాలు, పగలు, ప్రతీకారాలు, కక్షలు, ద్వేషాలు, అసూయ లాంటివి అస్సలు ఉండవు. ఆ రకంగా జీవిస్తే వేటి మీద భ్రాంతి, ఆకాంక్ష, మమకారము, వ్యామోహము ఉండవు. వేటితో నాకు ఏ సంబంధము లేదు అన్నట్టుగా ఉంటాడు. చూడండి, రైలు ప్రయాణంలో ప్రయాణ గమ్యం చేరే వరకు, అంటే చేరితే ఎవరైనా రైలు దిగిపోతారు. మనం రైలు ఎక్కినాము, మనం ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడ వరకు వెళ్తాము, రైలు దిగుతాము. అలాగే జీవిత ప్రయాణం పూర్తయితే ఎవరైనా కూడా శరీరం వదిలి వెళ్ళిపోవాల్సిందే. అక్కడ ట్రైన్ వెళ్ళిపోయినట్టు ఇక్కడ శరీరం కూడా వదిలి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ట్రైన్ గురించి ఆలోచనే ఉండదు. కానీ ట్రైన్లో ఉన్నంతసేపు ఆ రిజర్వేషన్ చేసుకున్న సీట్ ఏదైతే ఉందో ఆ సీట్లో ఎవరిని కూర్చోబెట్టి ఈ సీటు నాది, ఇక నేనే కూర్చోవాలి అని దాని మీదే వ్యామోహం, ఈ సీటు మీద వ్యామోహం. అయితే ఎప్పుడైతే రైలు మన ప్రయాణ గమ్యం చేరుకుంటామో అది దిగేసినాక మళ్ళీ ఆ ట్రైన్ గురించి ఆలోచించామన్నమాట. అలాగే పైకి వెళ్ళిన వారికి కూడా భూమి మీద సంసారంతో కానీ సంపదలతో కానీ ఏ సంబంధము ఉండదు. అందుచేత ఎవరైనా సరే తనకు ఉన్నవి తన కాదు అన్నట్టుగా జీవించగలగాలి. ఏమున్నా కూడా ఇవి నావి కాదు అన్నట్టుగా జీవించాలి. చూడండి, మహాభారతంలో
అభిమన్యుడు చనిపోయి పై లోకాలకు వెళ్ళిపోయాడు. అర్జునుడు బాధపడుతూ ఉన్నాడు. శ్రీకృష్ణుల వారు అర్జునుడికి సూక్ష్మ శరీరంతో అభిమన్యుడు ఉండే లోకాలకు పంపించారు. అర్జునుడు ఆ లోకానికి వెళ్ళి అడిగితే అభిమన్యుడు, నీకు నాకు సంబంధం ఏంటి? నీలాంటి తండ్రులు ఇంతకు ముందు ఎంతో మంది వచ్చినారు వెళ్ళినారు అని అంటే అర్జునునికి మతిపోయింది. తిరిగి వెనక్కి వచ్చేశాడు. అంటే అభిమన్యుడు అర్జునుడితో ఏ సంబంధం లేనట్టుగా ప్రవర్తించినాడు. అప్పుడు శ్రీకృష్ణుడితో అర్జునుడు, నాకు అర్థమైపోయింది, నాకు జ్ఞానం వచ్చింది, నేను తెలుసుకున్నాను, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను అన్నాడు. అప్పుడు అర్జునుడు అభిమన్యుడి గురించి ఆలోచించకుండా యుద్ధంలో పాల్గొన్నాడు. అలాగే భూమి మీద కూడా ఎవరైనా చనిపోయిన తర్వాత భార్య, భర్త, తల్లి, తండ్రి ఎవరి మీద దృష్టి ఉండదు. పై లోకాలకు వెళ్ళాక వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. చూడండి, రైల్లో బెర్త్ వదిలేసి తిరిగి దిగిపోతే బెర్త్ మీద ఎలా దృష్టి ఉండదో అలాగా. అందుచేత నాది అనేవారు ఏది నాది కాదు అని అర్థం చేసుకోవాలి. ఆ బెర్త్ ఎంతసేపు ఆ రైలు దిగితే అది ఎట్లా అయిపోతుందో అట్లే ఇది కూడా అని అనుకోవాలి. ఉన్నవన్నీ నీవని అనుకుంటావు, భ్రాంతి పడతావు, కానీ ఏది నీది కాదని తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా నా 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 అనుకుంటావు, కానీ ఇవన్నీ ఏవి నీవు కావు, నీతో వచ్చేవి ఏవి కాదు. అందుచేత నాది అన్నవాడు మూర్ఖుడు, అజ్ఞాని. ఎందుచేతనంటే భూమి మీద నాది అన్నది ఏదీ లేదు. ఎందుకంటే నువ్వు వచ్చిండేది ఏది తీసుకోకుండా వచ్చావు, ఏది తీసుకోకుండా వెళ్తావు, అది తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నవన్నీ ఉన్నదంతా ఆ భగవంతుడిదే. ఊరికే నువ్వు భూమి మీదకి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వచ్చావు, జీవిస్తూ అనుభవిస్తున్నావు అంతే. ఏది నీది కాదు. నీది అయితే కూడా పట్టుకు వెళ్తావు, నీది కాదు కాబట్టి అన్నీ ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్తావు. మరి ఏది నీది? ఇక్కడ ఏది నీది కాదన్నా, అయితే నీదంటే ఏదన్నా ఉందా అంటే ఈ శరీరంతో ఉన్నప్పుడు చేసే కర్మ ఫలితాలు. ఈ శరీరంతో మనం ఉన్నప్పుడు ఏవైతే కర్మలు చేస్తామో అవి మాత్రమే నీవి అని చెప్తా ఉన్నారు. దానినే నువ్వు తీసుకొని వెళ్తావు. ఒకవేళ నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే ఆ జ్ఞానం నీ కూడా వస్తుంది. అంతేకాని భూమి మీద ఉన్నవి ఏవి నీతో రావు, నువ్వు తీసుకువెళ్ళలేవు. వాటి కోసం గొడవలు పడద్దు. మోసాలు చేసి, తప్పులు చేసి, అధర్మాన్ని ప్రవర్తించి, పాపాలు చేసి ఎంత సంపాదించినవి ఏవి కూడా నీతో రావు. కానీ వాటిని సంపాదించడం కోసము చేసిన పాప పుణ్యం అంటే పాప కర్మలు ఏవైతే ఉంటాయో పాపాల ఫలితం కూడా నీతో వస్తుంది. భవిష్యత్తులో వాటి ఫలితము దుఃఖం రూపంలో అనుభవించవలసి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు వీటి కోసం అంతా ఎంత పాపాలు చేసినావో అవి నీ వెంట వస్తాయి. మళ్ళా జన్మలో అవి మనకు ఇబ్బందులు పెడతాయి అన్నమాట. ఆ దుఃఖం అనేది అంటే నువ్వు ఏ తప్పు చేసింటావో తిరిగి అదే రూపంలో ఇంకొక రూపంలో నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అలాగే ఆ కూడా రాని వాటి కోసము చిన్న విషయాలకు గొడవలు పడితే ఎంతో దుఃఖానికి లోనవుతావు, ఎంతో నష్టపోతావు, కోర్టుల దాకా వెళ్తావు. ఇలా ఎన్నో చూస్తుంటాం. భూమి మీద నాది అన్నది ఏది లేదన్న విషయం ఎవ్వరికీ తెలియట్లేదు. కానీ ఇది ఎవరైతే తెలుసుకుంటాడో వాడే జ్ఞాని. నీకు తినడానికి ఉండడానికి ఉందా లేదా, అవసరానికి సరిపడా ఉందా లేదా అన్నది చూసుకో. కోట్లు ఉన్నాయా లేదా, బంగళాలు ఉన్నాయా లేదా, కార్లు ఉన్నాయా లేదా అన్నవి అనవసరం. ఏం చేసుకుంటావు ఇవన్నీ? ఏది ఉండదు, ఏది శాశ్వతం కాదు. ఏది అనేది అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. అందుకే కొంతమంది జ్ఞానం ఉన్న వారు ఏమంటారంటే, ఎందుకురా బాబు ఇవన్నీ నువ్వు మోసుకుపోతావా, నీ కూడా పట్టుకుపోతావా అని అంటారన్నమాట. అప్పుడు వీడు ఏమంటాడంటే ఉన్నంత కాలం ఉండాలి కదా,
అలా అంటాడు. కానీ ఉన్నంత కాలం ఉండడానికి ఎంత కావాలి? ఎన్ని కోట్లు కావాలి? ఎన్ని బిల్డింగులు కావాలి? ఎన్ని వందల ఎకరాలు కావాలి? ఆలోచించు. ఊరికే గొప్పల కోసం కాకపోతే అసలు ఉన్నంత కాలం ఏముండాలి? ఉండడానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, తినడానికి తిండి ఉండాలి, ఒక తోడు ఉండాలి. అసలు ఉన్నంత కాలం ఉండాలని చూస్తున్నాడు కానీ చేయవలసింది ఏంటో ఆలోచించడు. ఎందుకు ఈ భూమి మీదకి వచ్చినాము అనేది ఆలోచించడు. అసలు నేనెవరు? ఎవరి నుంచి వచ్చాను? మరలా ఎక్కడికి పోతాను? అసలు నేను చేయవలసింది ఏమిటి? నా జీవిత లక్ష్యం ఏమిటి అన్నది ఆలోచించడు. తనకున్న సమయం వీటికి వెచ్చించాలి. అంతేకాని ఉన్నంతకాలము ఓ, ఎంతకాలం ఉంటావో అంతకాలము వాటి కోసం సంపాదించడానికే జీవితం అంతా కూడా నువ్వు వెచ్చిస్తే చివరికి వీడి పరిస్థితి ఏంటి? అందుచేత ఇది బాగా అర్థం చేసుకోండి. తాను భూమి మీద కొంతకాలమే ఉంటాడని, శాశ్వతంగా ఉండడని తెలుసుకోవాలి. తనకంటే ముందు వచ్చిన వాళ్ళు ఎంతో మంది చనిపోయారు. అలాగే తాను కూడా ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసి వస్తుంది. అందుచేత గొప్ప వాళ్ళు చెప్పే సందేశాలు తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా జీవించాలి. మన జ్ఞానం పెంచే పెరిగే పుస్తకాలు అంటే అలాంటి జ్ఞానాన్ని తీసుకోవాలి. ఆ జ్ఞానం పెరిగే కొద్దీ ఇవన్నీ అర్థం చేసుకుంటారు. దానికి అనుగుణంగా జీవిస్తారు, అదృష్టవంతులు అవుతారు. ఇలా మనం ఎందుకోసం వచ్చాము ఈ భూమి మీదకి అనేది తెలుసుకుంటే అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితము అని చెప్తున్నారు. ఆ తర్వాత చనిపోయిన వెంటనే ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అన్నమాట. పత్రి గారు లాక్డౌన్ టైంలో 100 ఎపిసోడ్లు చెప్పడం జరిగింది. అందులో 70-80 ఎపిసోడ్లు ఆత్మ జ్ఞానం గురించి చెప్పారంట. ఈ జ్ఞానం గురించి ఆ సందర్భంగా పత్రి గారు ఏం చెప్పారంటే మరణించక ముందే మరణించాలి అన్నారు. దాని అర్థము మరణించిన తర్వాత జరిగే దాని గురించి మరణించక ముందే తెలుసుకోవాలి. పత్రి గారు లాగా మనం కూడా మూడో కన్ను సంపాదించుకోగలిగితే ఆ విషయాలన్నీ మనకు కూడా అనుభవంలోకి వస్తాయి. అందుచేత ఈ విషయాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏది? చనిపోయిన వెంటనే ఏం జరుగుతుంది, ఆఫ్టర్ డెత్ ఏం జరుగుతుంది అనే విషయాలు. చూడండి, మనమంతా మానవులము. మానవుడంటే శరీరము, మనస్సు, ఆత్మ మూడు కలిసి ఉంటాయి. శరీరము, మనసు, ఆత్మ. ఆత్మ అయిన మనము శరీరాన్ని ధరించాము. శరీరం ధరించక ముందు ఆత్మలము. శరీరం ధరించాక మానవులమయ్యాము. ముందు ఆత్మలుగా ఉన్నాము, శరీరం వచ్చినాక మనము మానవులమయ్యాం. ఆత్మ శరీరంలో నుంచి తప్పుకుంటే అంటే ఈ శరీరంలో నుంచి ఆత్మ అనేది బయటికి వెళ్ళిపోతే ఈ శరీరాన్ని శవము అంటారు. కొంచెం ఆ చనిపోయిన వ్యక్తిని పేరు పెట్టి పిలిచారు. అమ్మ అనరు, నాన్న అనరు, కనీసం ఏమనరు, శవం అనే పిలుస్తారు, బాడీ అనేస్తారు అన్నమాట. చనిపోయాడు అంటారు, ప్రాణం పోయింది అంటారు. అందుచేత ఆత్మ ఉంటేనే వాడు జీవించి ఉన్నట్టు. ఆత్మ శరీరంలో నుంచి నిష్క్రమిస్తే వాడు చనిపోయినట్టు. ఆత్మ ఈ శరీరంలో ఎలా ఉండగలిగింది అంటే ఈ శరీరానికి ఆత్మకు మధ్యలో ఒక కనెక్షన్ ఉంది. దాన్ని ఏమంటారు అంటే సిల్వర్ కార్డ్ అంటారు. ఒక వెండి తీగ మన బొడ్డు నుంచి కనెక్షన్ ఉంటుంది అనమాట. అది దాన్ని సిల్వర్ కార్డ్ అంటారు. ఒక వెండి తీగలాగా ఉంటుంది. అది ఎంత దూరమైనా వెళ్తుందంట. ఈ ఆత్మకు మనకు అదే కనెక్షన్ ఇస్తుందంట. ఆ కనెక్షన్ ఇచ్చేదే మనకు ఈ ఆత్మ అనేది ఎక్కడికి వెళ్ళినా హాస్టల్ ట్రావెలింగ్ చేసినా ఎక్కడెక్కడ లోకాలకు వెళ్ళినా మనతో పాటే అది ఉండడం వల్ల అది ఎక్కడైనా వెళ్తుంది, తిరుగుతుంది, చూసుకొని వస్తూ ఉంటుంది, ఎన్నో నేర్చుకొని వస్తూ ఉంటుంది. అయితే ఆ కనెక్షన్ అనేది ఉంది కాబట్టి తిరిగి మళ్ళా ఈ శరీరంలోకి ఆత్మ అనేది ప్రవేశిస్తుంది అనమాట. ఆ కనెక్షన్ ఉన్నంతసేపు ఆత్మ శరీరం నుండి బయటికి వెళ్తుంది, పనులు జరిపిస్తుంది. ఎప్పుడైతే ఆ సిల్వర్ కార్డ్ కట్ అయిపోతుందో
అప్పుడు శరీరంలో ఆత్మ ఉండలేదు. ఎప్పుడైతే దానికి మనకు కనెక్షన్ అనేది కట్ అయిపోతుందో ఆ సిల్వర్ కార్డు తెగిపోతుంది. తెగిపోతే మళ్ళీ ఆ ఆత్మ వచ్చేసి ఈ శరీరంలోకి రావాలి అంటే రాలేదన్నమాట. మరి సిల్వర్ కార్డు ఎందుకు కట్ అవుతుంది అంటే వాడు ఇన్ని సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాలి, పై లోకంలోనే నిర్ణయం తీసుకొని వస్తాడు. ఎన్నేళ్ళు ఆయుష్ అనేది తీసుకొని వస్తాడు అనమాట. అలా అన్నేళ్ళు అన్ని శ్వాసలు అని అంత ఆయుష్ అని ఎప్పుడైతే తీసుకొని వస్తాడో ఈ భూమి మీదకి, అది అయిపోయింది అంటే ఇంకా సిల్వర్ కార్డు కట్ అయిపోతుంది అన్నమాట. లేకపోతే కారణం ఏదైనా కావచ్చు, సిల్వర్ కార్డు కట్ అయిపోవడం వల్ల ఆత్మ శరీరంలో ఉండలేదు, బయటకు వచ్చేస్తుంది. అలా ఎవరైనా ఇంట్లో చనిపోతే చనిపోయిన వారి ఆత్మ శరీరం నుంచి బయటికి వస్తుంది. ఆ బయటకు వచ్చిన ఆత్మ ఆ గదిలోనే పైకి వేలాడుతూ ఉంటుందంట. చనిపోయిన వాడు పురుషుడైతే పైనుంచి కింద ఉన్న తన శరీరాన్ని తాను చూసుకుంటూ ఆశ్చర్యపోతాడంట. అదేమిటి, నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను, ఇంతకు మంచం మీద ఉన్నది నేనా, ఈ గాల్లో తేలాడుతుంది నేనా అని కాసేపు కంగారు పడతాడు, గందరగోళ పడతాడు. కారణము వాడు అలా చూడడం అదే మొదటిసారి. కారణం అప్పటిదాకా ఆ శరీరమే తాను అనుకున్నాడు, కానీ ఇప్పుడు తాను పైన గాల్లో ఉన్నాడు, కింద మంచం మీద శరీరం ఉంది. మొత్తం మీద కింద కదలకుండా మంచం మీద ఉన్న శరీరము నేను కాదు, గాల్లో ఉన్న నేనే అంటే ఆ ఆత్మనే నేను అని తెలుస్తుంది. అది తన శరీరమే కానీ తాను ఆత్మ కాదు అన్న సంగతి తెలుసుకుంటాడు. జీవితంలో చాలా మందికి ఈ విషయము చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారి తెలుస్తుంది. ఆశ్చర్యపోతారు. కారణము అప్పటిదాకా ఆ శరీరమే తాను అనుకొని శరీరానికి ప్రాముఖ్యం ఇచ్చాడు. శరీరం కోసమే కష్టపడ్డాడు, జీవించాడు. ఏమి చేసినా కూడా ఈ శరీరం కోసమే చేశాడు. అంతకు ముందు ఆత్మ అన్నది ఒకటి ఉంది అన్న సంగతి కూడా తెలీదు. అందుకే అంత ఆశ్చర్యంగా చూస్తాడు. కానీ చాలా మందికి అంటే ధ్యాన మార్గంలో వచ్చిన వాళ్ళకి ఈ విషయము చనిపోకముందే తెలుస్తుంది. ఏమని అంటే నేను దేహం కాదు, నేను ఆత్మను అన్న విషయము తెలుస్తుంది. కానీ మిగతా వారు ఆశ్చర్యపోతారు. అరే, ఇప్పటిదాకా ఆ కథలని శవమైపోయిన దేహమే నేను అని అనుకుంటారు. దానికోసమే ప్రాముఖ్యం ఇచ్చాను, దానికోసమే ఎంత కష్టపడ్డాను, అసలు ఈ శరీరం నేను కాదు అన్న విషయము తెలుసుకోలేకపోయాను అనుకుంటాను. ఎంతసేపు ఈ శరీర రోగాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, శరీర సౌష్ఠవం పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆత్మ అయిన తన గురించి ఆలోచించనే లేదు. కానీ ధ్యాన మార్గంలోకి వచ్చిన వారిలో కూడా చాలా మంది ఆత్మ గురించి తెలుసుకున్నా, ఆత్మే తానని తెలుసుకున్నా కూడా దేహమే తాను అన్నట్టుగా జీవిస్తారు. తెలుసుకున్న వాళ్ళు ఉంటారు ఇందులో, కానీ వాళ్ళు పూర్తిగా ఆ జ్ఞానంలో ఉండరు, దేహానికే ప్రాముఖ్యం ఇస్తారు. కొంతమంది చెప్తూ ఉంటారు, చనిపోయినప్పుడు వైరాగ్యం వస్తుంది, పుట్టినప్పుడు వైరాగ్యం వస్తుంది అంటారు. ఆ చావు వైరాగ్యం ఎట్లుంటది, ఇంతే కదా. ఆ ఆ ఆ శవం ఉన్నంతసేపు అవే మాటలే మాట్లాడుతూ అంటారు. మళ్ళీ ఎవరింటికి పోయి వాళ్ళు పోయినాక మళ్ళా మాయా ప్రపంచమే, అంతే. అలా వీరు ఆత్మ గురించి తెలుసుకున్నా అర్థం చేసుకోరు. బ్రతుకంతా శరీరం కోసమే పాటుపడతారు, ఆత్మను పట్టించుకోరు, ఆత్మ గురించి ఏమి చెయ్యరు. అలాంటి వారు అంటే ఈ ఆత్మ జ్ఞానం లేనివారు శరీరం వదిలి వెళ్ళినప్పుడు, చనిపోయినప్పుడు చాలా గందరగోళంగా ఉంటుంది. కారణము తాను పైన ఉన్నవాడు, కింద శరీరం ఉంది అప్పుడు అనుకుంటాడు. మనకు ఈ విషయం ముందే చెప్పారు కానీ నేను పట్టించుకోలేదు, కానీ ఆ మాస్టర్లు చెప్పింది నిజమే అన్నమాట అని అప్పుడు అర్థం చేసుకుంటారు. అయితే ఏమైంది, ఇంకంతా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా చేసేది ఏముంది, వీడి శరీరంలో కదలికలు ఉండవు. పక్కనే ఉన్న భార్యకు కాసేపటికి అనుమానం వస్తుంది, ఏమిటి ఈయన కదలట్లేదే అనుకుంటూ అటు ఇటు కదుపుతుంది. ఎటు కదిలినా అటే ఉండిపోతాడు.
ఆవిడకి చనిపోయాడా అని అనుమానం వస్తుంది, భయం వేస్తుంది. వెంటనే గట్టిగా ఏడుస్తుంది. ఆ ఏడుపు విని ఇంట్లోని వారు వస్తారు. వారిలో ఒకడు డాక్టర్ దగ్గరకు వెళ్తాడు. అలా భార్య రోధిస్తూ ఉంటుంది. అలా తన భార్య ఏడుస్తూ ఉంటే పైన ఉన్న వీడు ఆవిడ దగ్గరకు వెళ్తాడు. భార్యతో అంటాడు, ఎందుకు ఏడుస్తావే, నేను ఇక్కడే ఉన్నాను కదా. వీడు ఎంత చెప్పినా ఆవిడ పట్టించుకోదు. ఆవిడ ఏడుపే ఆవిడది. అలాగే ఎవడు వీడికి పట్టించుకోరు అనమాట. కాకపోతే అది కూడా ఆశ్చర్యమే. కారణము, తాను అక్కడే ఉన్నాను కానీ తన వాళ్ళంతా తాను చూడలేకపోతున్నాడు, ఏడుస్తూ ఉంటారు. అసలు తాను ఉండగా వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అని అనుకుంటాడు. నేను ఇంతలా చెప్తున్నా వీళ్ళు వినడం లేదేంటి, అసలు నా మాట పట్టించుకోవడం లేంటి ఏంటి అని అనుకుంటాను. ఇంతలో బంధువులు స్నేహితులు వస్తారు. వారి దగ్గరకు వెళ్ళి వాళ్ళతో వీడు ఏమంటాడంటే, నా భార్య నా మాట వినడం లేదు, మీరైనా చెప్పండి అంటారు ఆ వచ్చిన వాళ్ళకు. వారు కూడా వీడిని అస్సలు పట్టించుకోరు. ఇక వీడికి మతిపోతుంది. ఇదేంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఎంత చెబుతున్నా ఎవరూ వినరు అని ఆశ్చర్యపోతాడు. ఇంతకీ విచిత్రం ఏంటంటే వీడికి వారంతా స్పష్టంగా కనిపిస్తారు, వారి మాటలు వినిపిస్తాయి, కానీ వారికి ఈయన కనపడడు, ఈయన చెప్పేది వినపడదు. వాడికి ముందు ఇదేది అర్థం కాదు. ఈలోపు డాక్టర్ వస్తాడు, నాడి పట్టుకొని చూస్తాడు. వాడు మరణించాడని నిర్ధారించుకొని వారికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు అందరూ ఏడుస్తారు. అందులో కొంతమంది శవాన్ని తీసి ఇంటి బయట పెడతారు. మెల్లిమెల్లిగా దహన సంస్కార ఏర్పాట్లు కూడా చేస్తారు. అవి కూడా వాడికి ఆశ్చర్యం కలిగిస్తాయి. ఈ సమయంలో పైనుంచి ఇద్దరు సహాయకులు వస్తారు. వారినే యమభటులు అని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. ఆ సహాయకులు ఏమంటారంటే, బాబు నువ్వు చనిపోయావు, అందుకే మేము నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాము, మనం పై లోకాలకు వెళ్ళాలి, నడు అంటారు. వాడు ఇంకా ఆశ్చర్యపోతాడు. అసలు వీళ్ళెవరు, నన్ను వీళ్ళు తీసుకుపోవడం ఏంటి, పైలోకాలు అంటున్నారు, పైలోకాలు ఎక్కడున్నాయి అని అనుకుంటారు. వాళ్ళని అడుగుతారు, అసలు మీరు ఎవరు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తారు, నేను మీతో ఎందుకు రావాలి, నేను రాను అంటూ చెప్తాడనమాట. నువ్వు అసలు భూలోకంలో ఉండేవాడివి కాదు, నువ్వు ఆత్మవు. ఆత్మవై నువ్వు పైలోకాల నుండి వచ్చినావు, అందుచేత మనం పైలోకాలకు వెళ్ళిపోదాము అని చెప్తారు. అలా చెప్పగానే వెళ్ళిపోతాడా అంటే వెళ్ళడు. ఎందుచేతనంటే వాడికి భార్య పిల్లలు అంటే ఎంతో ఇష్టం, వాడి మీద వాడికి ఎంతో మమకారం ఉంది. మరి ఎలా వదిలేస్తాడు? వారే కాదు, తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయి, ఎంతో ధనం ఉంది, అన్నీ వదిలేసి వెళ్ళాలంటే ఎలా వెళ్తాడు? వెళ్ళలేడు. అప్పటిదాకా ఇవన్నీ నావి, నా దేహము, నేను, వీళ్ళంతా నా వాళ్ళు అనే భావంతోనే ఉన్నారు కదా. ఎంతసేపు నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి అన్న ఆలోచనే తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఎంతసేపు నేను డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, అవన్నీ నావి, ఇవి సంపాదించాలి, అవి సంపాదించాలి, అంతే తప్ప ఆత్మ గురించి అంతకంటే కొంచెం కూడా జ్ఞానం ఏమీ లేదు. వాడి శరీర ఆరోగ్యం కోసం ఎంతో కష్టపడతాడు, ఎంతో డబ్బు ఖర్చు పెడతాడు. అంటే నేను బాగుండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి అని ఎప్పుడు కూడా దానికోసమే తన డబ్బులంతా ఖర్చు పెడుతూ ఉంటాడు. మరి శరీర సుఖం కోసం డబ్బులు, ఆస్తులు, అంతస్తులు సంపాదించుకోవడం కోసం తప్పులు కూడా చేస్తూ ఉంటాడు, పాపాలు చేస్తాడు, చేయకూడనివి చేశాడు. ఇప్పుడు సహాయకులు ఏమంటున్నారంటే, నాయన ఆ శరీరం నువ్వు కాదు, ఆ సంపదలు నీవు కాదు, కానీ అలా నడు వెళ్ళిపోదాము అంటారు. నేను రాను అంటారు. అప్పుడు సహాయకులు వారితో, సరే 3 రోజులు ఆగు, అన్నీ నీకే తెలుస్తాయి అని చెప్తారు. ఈలోపు బంధువులు వాడి శరీరాన్ని కర్మకాండాలు చేసే ప్రయత్నం చేస్తారు. కాడి తయారవుతుంది. వాడికి ఆ కాడి మీద పడుకోబెట్టడము, దండలు వేయడము, అలాగే శవం కూడా శ్మశానానికి తీసుకెళ్తారు.
అప్పుడు వద్దు వద్దు అంటుంటాడంట. కానీ ఎవరు వీడిని పట్టించుకోరు. ఆ శ్మశానంలో వాడి శరీరాన్ని తగలబెడతారు. వాడు ఇంకా కంగారు పడిపోతాడు. నన్ను కాల్చకండి అని అంటాడంట. కానీ వాడికి ఎవరు కూడా పట్టించుకోరు. వారి పనులు వాళ్ళు చేసుకుంటారు. చివరకు బూడిద మిగులుతుంది. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. వాడు ఒక్కటే ఉంటాడు. ఇంకేం చెప్తాడు? మళ్ళీ ఇంటికి వస్తాడు. అప్పుడు ఆ సహాయకులు ఏమంటారంటే, నాయనా చూడు, ఎవడూ లేడు, ఏదీ లేదు, నీ శరీరం కూడా బూడిదైపోయింది, ఇక భూమి మీద నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు అని చెప్తారు. అయినా నేను రాను అంటాడు. అలా 11 రోజులు చూస్తారనమాట. అప్పుడు 10వ రోజు 11వ రోజు కార్యక్రమాలు అయిపోతాయి. అందరూ ఎవరి దారిన వాళ్ళు పోతారు. ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. వీడిని ఎవ్వరూ పట్టించుకోరు. అప్పుడు ఆ సహాయకులు మరలా చెప్తారు, ఇప్పటికైనా మా కూడా రా అని. ఎందుచేతనంటే ఈ సృష్టిలో ఏ విషయంలో అయినా, ఏ సందర్భంలోనైనా, ఎక్కడైనా ఎవరి మీద బలవంతంగా రుద్దపడదు. ప్రతి ఒక్కరికి ఏం చెయ్యాలన్నా పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. అదే ఈ సృష్టిలో ఉన్న గొప్ప ఏర్పాటు. అందుచేత ఆ సహాయకులు ఆఖరిగా వాడిని అడుగుతారనమాట. కానీ భార్య పిల్లల మీద వ్యామోహము, సంపాదించుకున్న సంపద మీద వ్యామోహంతో రాను అంటారు. నాకు వాళ్ళే ముఖ్యము, వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళని వదిలి రాలేను నేను అంటారు. అప్పుడు వాళ్ళు రకరకాలుగా చెప్పి వినకపోతే వాడిని అక్కడే వదిలేసి వారు వెళ్ళిపోతారు. వారు భూమి మీదకు వచ్చినప్పటి నుంచి తెచ్చుకున్నటువంటి ఆత్మ, అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఆ ద్వారాలు ఏవైతే తెరుచుకొని ఉంటాయో అవి కూడా మూసుకొని పోతాయి. అప్పుడు వీడొక్కడే ఉండిపోతాడు. కొంతమంది ఆలోచించగలుగుతారు. అందుకే ఈ పితృకార్యాలు అనేటివి చేసేది ఎందుకంటే ఆ ఆత్మకు ఆ జ్ఞానం అందించబడుతుంది. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అనే జ్ఞానం అందించడం కోసమే ఈ కర్మకాండలు, ఈ క్రియలు ఇవన్నీ చేయడం జరుగుతుంది అనమాట. ఆ మంత్రము ద్వారా వాళ్ళకు ఆ జ్ఞానం అందుతుంది అని, వాళ్ళు ఊర్ధ్వలోకాలకు పోవాలి అని ఇవన్నీ చేయడం జరుగుతుంది అనమాట. ఆలోచించిన గారు వేటి మీద మమకారం లేక వారు జ్ఞానం పొందిన వారు ఇలాంటి క్లాసుల్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా సరే సహాయకుల వెంట వెళ్ళిపోతారు. కానీ భూమి మీద ఉండిపోయిన వాడు భార్య ఉన్న గదిలోనే ఉంటాడు, పిల్లలు ఉన్న గదిలోనే ఉంటాడు. ఆస్తులు ఉంటే కాసేపు వెళ్ళి అవన్నీ చూసుకుంటాడు. వాడి దృష్టి అంతా వాటి మీదే ఉంటుంది. పైలోకాలకు వెళ్ళే ప్రయత్నం చెయ్యడు. కారణము, వాడు పైలోకాలకు వెళితే ఏం జరుగుతుంది, అక్కడ ఏముంటుంది, అక్కడికి ఎందుకు వెళ్ళాలి, వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, ఈ విషయాలని వాడికి తెలియవు. అందుచేత అక్కడే ఉండిపోతాడు. అలా ఉండిపోయిన వాడిని మనము ఆత్మలు, ప్రేతాత్మలు, దెయ్యాలు అని అంటారు అనమాట. కొన్ని వేల మంది, లక్షల మంది ప్రేతాత్మలుగా ఈ భూమి మీద ఉండిపోయినారంట. అలా ఉండిపోయిన వాడు భార్యను పిల్లల్ని చూసుకుంటూ, ఆస్తులను చూసుకుంటూ కొన్నాళ్ళు గడుపుతాడు. వీడికి ఎవరు పట్టించుకోరు, ఎవరు వీని మాటలు వినపడవు. ఎవరికి వాళ్ళ పనులు చూసుకుంటూ ఉంటారు. ఆఖరికి భార్య కూడా కొన్నేళ్ళు వీడి గురించి ఆలోచించి ఎన్నాళ్ళు ఏడుస్తుంది, ఎన్నాళ్ళు ఆలోచిస్తుంది. అసలు ఆమె గురించి, ఆమె అలాగే ఉన్నా మటుకు వీడు ఏం చేయగలుగుతాడు? ఒకవేళ ఆమె ఏడుస్తుంటే మటుకు ఏం చేస్తాడు? ఆవిడ ఏం చేయగలుగుతుంది? అందుచేత వీడికి ఏమీ అర్థం కాదు, ఏం చేయాలో తెలియదు, మతిపోతూ ఉంటుంది. ఊరికే అటు ఇటు తిరుగుతూ వంతెనల మీద, బ్రిడ్జిల మీద, ఏదో చెట్టు మీద కూర్చొని ఊరికే అందరినీ చూస్తూ కూర్చోవడం తప్ప ఇంకేమి చేయరంట. అక్కడ అన్ని సోల్స్ ఉంటాయంట, ఏమైనా బ్రిడ్జిల మీద కానీ అట్లా దాని మీద అయితే. అలాగా ఉండిపోయినటువంటి ఆత్మ, ప్రేతాత్మ లేదా దయ్యం అంటారు. అలా వాడు కొన్ని వందల సంవత్సరాలు వృధా చేసుకుంటాడు. బ్రతికి ఉన్నప్పుడు జీవితాన్ని ఎలాగూ వృధా చేసుకున్నాడు, ఇంకా చనిపోయిన తర్వాత కూడా వృధా చేసుకుంటాడు. కారణం ఏంటంటే వాడి కొద్దిపాటి జ్ఞానం కూడా లేదు. అంటే అజ్ఞానంలోనే ఉన్నాడు. ఎందుచేతనంటే జీవించున్నంతసేపు డబ్బు మీద, ఈ ప్రాపంచికాల మీదే ఉన్నాడు కాబట్టి ఆత్మకు లాభించే పనులు చేయలేదు, ఆత్మజ్ఞానం సంపాదించుకోలేదు. ఎవరైనా చెప్పినా కూడా వినలేదు. రాండి ధ్యానం చేయండి అని చెప్పినా కూడా వినే ప్రయత్నం చెయ్యరనమాట.
దేహానికే ప్రాముఖ్యం ఇస్తారు, జీవితాన్ని వృధా చేసుకున్నారు అన్నమాట. అందుకే పత్రి గారు మరణించక ముందే మరణించాలి అన్నారు. ఎందుచేతనంటే ఈ జీవితము వృధా చేసుకోకూడదు. ఆయన ఎప్పుడు సమయాన్ని వృధా చేయకండి అనేవాడు అనమాట. అవసరమైన వాటికి మీ సమయాన్ని ఉపయోగించండి, ఆత్మ సంబంధమైన వాటి కోసమే ఏ పనైనా చేయండి. అలా చేసినప్పుడు మీ సమయం వృధా కాదు అని చెప్తారు. అందుచేత ఆత్మలమైన మనము జీవించి ఉన్నప్పుడే సమయం వృధా చేయకూడదు. అంతేకాదు, శరీరం వదిలేసాక అంటే చనిపోయినాక కూడా సమయం వృధా చేయకూడదు. మరి మరణించిన తర్వాత సమయం వృధా కాకూడదంటే పైలోకాల నుంచి మనల్ని తీసుకువెళ్ళడానికి వచ్చిన సమయంలోనే వెళ్ళిపోవాలి. మళ్ళీ తర్వాత ఏం చెయ్యాలో దానికోసము సిద్ధపడాలి. అంటే భూమి మీద మళ్ళీ కొత్త శరీరం తీసుకొని కొత్త అనుభవాలు, కొత్త పాఠాలు నేర్చుకోవాలి. అలా ఆత్మ అంటే మనము ఎదుగుదలకు ప్రయత్నం చేయాలి. ఎందుచేతనంటే జీవితం అన్నది కొన్ని పాఠాలు నేర్చుకోవడానికే. తద్వారా మనం ఆత్మ అంటే ఎదగడానికి, ఆత్మకే సృష్టిలో ఈ ఏర్పాటు అంటే పుట్టడము, అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకోవడము, మరలా చావడము, మరలా పుట్టడము, ఇది సృష్టిలో సహజము. ఇది ఆత్మ జ్ఞానానికే అర్థమవుతుంది. ఇలా పుట్టడము చావడము అన్న విషయము భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ ఉతశ్చ తస్మాత్ పరిహార్యేన త్వం శోషితి మర్హసి. ఏ విధంగా చూసినా జన్మించిన వానికి చావు తప్పదు, చనిపోయిన వారు మళ్ళీ జన్మించక తప్పదు. అనివార్యమగు ఈ విషయం గురించి నీవు శోకించద్దు. అంతేకాదు ఇంకా ఏం చెప్పినారంటే వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి సరోవరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణ న్యన్యాని సయాంతి నవాని దేహి. మానవుడు చిరిగిపోయిన పాత బట్టలు వదిలి కొత్త బట్టలు ఎలా ధరిస్తాడో అలాగే ఆత్మ ముసలిదైపోయిన తర్వాత పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. అదే కదా భగవద్గీతలో మనకు చెప్పింది. అందుచేత శరీరం పోయిందని బాధపడకూడదు, ఏడవకూడదు. ఇంకో కొత్త శరీరం వస్తుంది అని సంతోషపడాలి. అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటే పత్రి గారు ఆ విషయమే చెప్తారంట. ఈ శ్లోకాన్ని చెప్తూ ఉంటారంట. అన్నమాచార్యుల వారు నానాటి బతుకు నాటకము అన్న పాట కూడా ఇలా చెప్తూ ఉంటారంట. ఆత్మ జ్ఞానులు ఏమంటారంటే కొత్త వస్త్రం ధరించేటప్పుడు పాతది వదలడానికి ఎందుకు బాధపడతాము, ఇంతకన్నా మంచిదే వస్తుంది, దీన్ని వదలడానికి ఎందుకు నువ్వు బాధపడతావు అంటారు. చనిపోయిన వాడి భార్య ఏమనుకుంటుందంటే నా బతుకు ఇలా అయ్యింది, ఇంకెందుకు జీవించడం అనుకుంటుంది. ఆవిడ ఉద్దేశము తాను ఏదో ఇక్కడ శాశ్వతంగా ఉంటాననుకుంటుంది. వాడు పోయాడు అని బాధపడుతుంది. అసలు ఈవిడ మటుకు ఉంటుందా, ఉండదు కదా, ఈవిడ కూడా వెళ్ళిపోయేదే అన్న విషయము తెలుసుకోరు. ఎవరైనా కొంచెం వెనక ముందు వెళ్ళాల్సిందే, ఒకరు ముందు ఒకరు వెనక వెళ్ళాల్సిందే తప్ప వచ్చిన వాళ్ళు వెళ్ళక తప్పదు. ఇది ఈ మరణించక ముందే మరణించాలి. అలాగే మరణానంతర జీవితం ఏంటి అనేది ఇక్కడ తెలుసుకోవడం జరిగిందనమాట. ఇంకా ఉంది ఇందులో. ఎస్ మాస్టర్స్, థ్యాంక్ యూ. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత చక్కగా జ్ఞానం తెలుసుకున్నందుకు. నా ద్వారా ఈ జ్ఞానం అందించబడిన మాస్టర్స్కు అనంత కోటి ఆత్మీయ నమస్కారాలు తెలుసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.